ఇల్లు ఎక్కడానా? అవునా? ఎక్కడ ఇల్లు? అబ్బా! భలే ఉంది. నాకెన్ని తెలిసిపోతున్నాయో. మా ఇల్లు తిరుపతిలో అండి. తిరుపతి నుంచి లైవ్ పెట్టాను. మీ ఇల్లెక్కడో చెప్పండి? తర్వాత హ్మ్. రోమన్ నుంచి ఏంజెల్ రామ్ మేడమ్ అని జెప్పేసి చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానానికి. శ్రీను గారు. ఇదేంటి అర్థం కావట్లేదే. అర్థం కావట్లేదండి. మళ్ళీ రాయండి. మీ మీ కామెంట్స్ అన్నీ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాయండి శ్రీను గారు. తర్వాత శ్రీనివాస్ గారు. హౌ ఆర్ యూ? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? తిన్నారా? ఎక్కడి నుంచి? స్వీట్ హార్ట్ నుంచి నాకు కూడా కావాలి పిన్ని. ఏం కావాలి నాన్న? టికెట్సా? తర్వాత ప్రేమ్. హాయ్ ఆంటీ. హాయ్ ప్రేమ్. ఎక్కడి నుంచి ప్రేమ్? ఇంతకు ముందు నువ్వు వచ్చినట్టు గుర్తు ప్రేమ్. నిజమేనా? శ్రీనివాస్ గారు. వై యూట్యూబ్ రికమెండెడ్ దిస్ ఛానల్? వై యూట్యూబ్ రికమెండెడ్ దిస్ ఛానల్? శ్రీనివాస్ గారు యూట్యూబ్ నా ఛానల్ని రికమెండ్ చేస్తుందా? ఎప్పుడో చేసింది కదా, మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది కదా, మీరేం చెప్తున్నారు? రమేష్ రమేష్ గారు, మీరు ఇచ్చిన ఆ 5 రెడ్ రోజెస్ని నేను తీసుకుంటున్నాను. నాకు రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. C6 నుంచి హాయ్ అక్క. హాయ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఎక్కడి నుంచి నాన్న? తర్వాత అమ్మో, కామెంట్స్ వర్షం కురుస్తుంది ఈరోజు. రమేష్, మేము తిరుపతి వస్తే మీరు కలుస్తారా అని అడుగుతున్నారు. రమేష్ గారు, మీరు అంటే నేను అంత గొప్పదాన్నని నేను చెప్పను. మీరెలాగో నేను కూడా నార్మల్ ఒక పర్సన్‌ని మాత్రమే. సో, దేవుడు అనేవాడు మీకు మీ దాకా నన్ను చూపించాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా కనిపిస్తానులెండి. కానీ నేను కలుస్తానని మాత్రం నేను చెప్పలేను. ఓకేనా? అంజీ గారు. హాయ్ అండి అంజీ గారు. తర్వాత అర్జున్ ప్లస్ నుంచి తిరుపతినా? అవునండి తిరుపతేనండి అర్జున్ గారు. తర్వాత కుమార్ గారు. హాయ్ హాయ్ మీది తిరుపతినా? మాది పాకాల నియర్ తిరుపతి. ఓకేనండి పాకాల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైవ్ చూస్తూ కామెంట్ చేస్తారు. చాలా హ్యాపీ అండి, సంతోషం. తర్వాత రాఘవేంద్ర గారు. పేరు చాలా బాగుందండి రాఘవేంద్రరావు గారు. మీరు మీరు అందంగా లేరు. ఇది మీరు చెప్పాలా అండి ప్రత్యేకంగా? మీరు అందంగా లేరు అన్నారు. ఓకే. నేను అందంగా లేరు. నేనైతే అందంగా ఉన్నానని ఎక్కడైనా చెప్పానా? లేదు కదా! అస్సలు చెప్పలేదు. ఎవరైనా అలా అన్నా కూడా నేను క్యాజువల్‌గా తీసుకొని వదిలేస్తాను తప్ప అంత మైండ్‌కి తీసేసుకొని ఆహ్! అని మురిసిపోయే రకానైతే కాదు. నేను అందంగా లేను, ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇదేంటి టీసీ నుంచి హాయ్ చెప్తున్నారు. ఎక్కడి నుంచండి? తిన్నారా? మీ పేరేంటో చెప్పండి? ముఖేష్ గారు. ఓం శివాయ నమ. ఓకే. ఓం శివాయ నమ. నమ శివాయ. అర్థం కావట్లేదు. ఓం శివాయ నమ శివాయ శివమషి నమ శివాయ. ఓకేనండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నమ్మిన ఆ శివయ్య మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా అందరినీ కూడా ఒక కంట ఆ శివుడిని కనిపెట్టమని కోరుకుంటాను. ఓకేనా? ఏంటి తల్లి ఛార్జింగ్ అయిపోయి ఛార్జింగ్ పెట్టకపోతే రాదు టీవీ అయినా. ఓకే వేస్తా ఉండు. ఎక్కడుంది తల్లి? ఎక్కడుంది చెప్పు చాక్లెట్? ఎక్కడి నుంచి వెళ్ళి తేవాలి? చాకోస్ ఇవ్వనా? చాకోస్ తింటావా? ఓకే. చాకోస్ తింటావా అని ప్రసన్నని అడిగితే నిద్దట్లో ఉన్నాడు కూడా చాకోస్ అనేసరికి నిద్ర మత్తు వదిలిపోయి నాకో అంటారు. పిల్లలు భలే ఉంటారు కదా. ఇప్పుడు దాకా పోయింది, నిద్ర అంతా వదిలిపోయింది అనమాట మా వాడికి. ఓకే, నేను వేసి తీసుకొస్తా, అక్కడే ఉందండి.